టాలీవుడ్ లో కొందరు హీరోలు వరుస ఫెయిల్యూర్స్ నుంచి పాఠం నేర్చుకుని సరికొత్త ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. ఇప్పుడు ఇదే రూల్ ఫాలో అవుతున్నాడు హీరో విశ్వక్సేన్. 2024 నుంచి వరుస ఫ్లాప్లు చూసిన ఈ హీరో ఇప్పుడు సరికొత్త జానర్లో సినిమా చేస్తూ తనని తాను సరికొత్తగా చూపించుకుంటున్నాడు. విశ్వక్సేన్ కెరీర్ స్టార్టింగ్ లోనే డిఫరెంట్ సినిమాలు కాంట్రవర్సీస్తో ఫేమస్ అయ్యాడు. కానీ 2024 నుంచి అతని గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయింది. గామి సినిమాతో కొత్త ప్రయోగం చేసినా బాక్సాఫీస్ దగ్గర క్లిక్ కాలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మాస్ యాక్షన్ ట్రై చేసినా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత మెకానిక్ రాకీలో ద్విపాత్రాభినయం చేసినా కంటెంట్ లేక సినిమా నిలబడలేదు. లైలా సినిమాలో విశ్వక్ చేసిన లేడీ గెటప్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో విశ్వక్సేన్ కూడా తన రూట్ మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు విశ్వక్సేన్ అంటే నటనతో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యే హీరో. కానీ ఫంకీ సినిమా విషయంలో విశ్వక్సేన్ పూర్తిగా తగ్గాడట. ఈసారి ఒకటే ఫోకస్, డైరెక్టర్ విజన్ ను ఫాలో అవ్వడం, నటుడిగా మాత్రమే తన స్టామినా చూపించి కొత్త ఇమేజ్ తెచ్చుకోవడం. ఈ విషయం కూడా తన లేటెస్ట్ మూవీ ఫంకీ సెకండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్సేనే స్వయంగా చెప్పుకున్నాడు. తన వరుస ఫెయిల్యూర్స్ కి తనదే తప్పని ఒప్పుకున్నాడు. అందుకే జాతిరత్నాలు స్టైల్లో అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ సినిమా చేస్తున్నాడు. టైటిల్ నుంచే ఇది పక్కా యూత్ ఫన్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. ఇందులో విశ్వక్సేన్ క్యారెక్టర్ మాస్ కామెడీ కాదు, డైరెక్టర్ చెప్పినట్లు విని కొత్త స్టైల్లో ఫంకీ అవతారమెత్తాడు. ఈ సినిమా ద్వారా నేను మళ్లీ కొత్తగా వచ్చాను అని విశ్వక్సేన్ చెబుతున్నాడు. ఇక తాజాగా విడుదలైన రెండో సాంగ్ కూడా యూత్ లో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోంది. ఫంకీ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు సాంగ్ కూడా పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోంది. దీంతో ముందుగా చెప్పినట్లు ఏప్రిల్లో రిలీజ్ అని చెప్పిన మేకర్స్ ఇప్పుడు ఈ సినిమాని ప్రీపోన్ చేసి ఈ నెల 13నే రిలీజ్ చేస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత విశ్వక్సేన్ కెరీర్ కు ఫంకీ సక్సెస్ చాలా కీలకం. ఈ సినిమా సక్సెస్ తోనైనా విశ్వక్సేన్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.